ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సొలొమన్ గారు. ఫైనాన్షియల్ అడ్వైజెస్ అనేవి ఈరోజు ఎపిసోడ్ ద్వారా మీరు పొందుతారు. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ముఖ్యంగా రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే జాబ్లో జాయిన్ అయ్యి ఒక 30-40 వేలు సంపాదిస్తున్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఆస్తులను బట్టి, వాళ్ళ యొక్క అప్పులను బట్టి ప్లాన్ చేయొచ్చు. జనరల్ వ్యూ అంటే ఏంటంటే విరాట్ గారు, ఇప్పుడు ఒక యూత్ ఉన్నారు, 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో వ్యక్తి. సపోజ్ ఫస్ట్ ఏ పర్సన్కైనా ఫస్ట్ ఉండవలసింది 1 లక్ష రూపాయలు నెలకి సంపాదిస్తున్నారు అతను అంటే నెక్స్ట్ 30 ఇయర్స్ అతను ఇలా నెలకి 1 లక్ష కంపల్సరీగా ఎర్న్ చేయగలరు. ఇంకా ఇంక్రిమెంట్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. అన్ఫార్చునేట్గా అతనికి ఏమైనా అయితే అతని కుటుంబం, తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ సంథింగ్ దే లూజ్. అతన్ని చదివించి అంత స్థితి తెచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రతిభ ఆధారంగా అతను సంపాదించే అమౌంట్ వాళ్ళు లూజ్ అవుతారు. సో దానికోసం ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా విరాట్ గారు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఎండోమెంట్ పాలసీస్, యూలిప్స్ నేను చెప్పట్లేదు. ఎందుకని అంటే ఎండోమెంట్ పాలసీస్, యూలిప్స్లో ప్రీమియం ఎక్కువ ఉంటుంది, రక్షణ కవరేజ్ తక్కువ ఉంటుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్లో ఒక 25 ఏళ్ళ వ్యక్తికి 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా సుమారుగా ఒక 15,000 సంవత్సరానికి, లేదంటే 20,000 పడుతుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ సజెస్టబుల్. తర్వాత కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సపోజ్ న్యూలీ మ్యారీడ్ అతనికి, అతని భార్యకి, అంటే పిల్లలు కూడా ఉన్నారనుకోండి, పిల్లలకి కవరేజ్ ఉండాలి, పెద్ద మొత్తంలో ఉండాలి. ఈరోజు పరిస్థితి మీకు తెలుసు కదా, హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉన్నాయో. అంటే మినిమం 25 లక్షల పైన సమ్ ఎష్యూర్డ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్. మూడవది ఇన్వెస్ట్మెంట్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా కవర్ చేసుకోవాలి. అంటే యాక్చువల్గా ఒక ఫ్యామిలీ ఫామ్ అయిన తర్వాత యూత్ తల్లిదండ్రులకి ఇవ్వరు, వీళ్ళకి సపరేట్ తీసుకోవాలి. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ పాలసీస్ ఉంటాయి, అవి తీసుకోవాలి. అవి తీసుకుంటే ఏమవుతుందంటే హెల్త్ పరంగా మనకి రక్షణలో ఉంటాం. మూడవది ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి? ఈక్విటీస్. రియల్ ఎస్టేట్లో చేయాలంటే పెద్ద మొత్తంలో కావాలి, లిక్విడిటీ సమస్య కొన్ని ఉన్నాయి. అంటే అసెట్ అలొకేషన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ అసెట్స్లో చేయొచ్చు. ఈక్విటీస్ గత 46 ఏళ్ళ నుంచి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చినాయి. ఇన్ఫ్లేషన్ 6 to 7% అయితే ఈక్విటీస్లో 12%, 15%, సెన్సెక్స్లో 15 to 16%. సో ఈక్విటీ సజెస్టబుల్. మళ్ళీ ఈక్విటీస్లో కూడా మనం ఏం చెబుతున్నాము? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నాం. ఓకేనా విరాట్ గారు? సిప్ దీర్ఘకాలం, షార్ట్ పీరియడ్ చెప్పట్లా మనం, దీర్ఘకాలం. ఇప్పుడు చూడండి విరాట్ గారు, మీరు బైక్ కొనుక్కోవాలంటే లోన్ వస్తుందా రాదా? హౌస్ కొనుక్కోవాలంటే లోన్ వస్తుందా రాదా? వస్తుంది కదా. మీరు ఇంట్లో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా లోన్ వస్తుందా రాదా? ప్రతి దానికి మీకు లోన్ ఉంటుంది. బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ సపోర్ట్ చేస్తాయి. కానీ మీకు రిటైర్మెంట్కి లోన్ ఇస్తారా? పిటి ఏమిటంటే మన యూత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించరు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత గురించి ఎందుకు? దానికి లోన్ ఇవ్వరు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఇప్పుడేమో బాగా సంపాదిస్తాము, రిటైర్మెంట్ తర్వాత మనము పిల్లల మీద డిపెండ్ అవ్వగలమా? అవుతాం, కానీ మనకి చిన్నతనంగా ఉంటుంది. మన పిల్లలైనా కానీ చేయదాల్చడం ఎప్పుడైనా చిన్నతనం, ఇవ్వటం. సో రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు యూత్ రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవట్లేదు. చిన్నగా 1000 రూపాయలతో కూడా 30 ఇయర్స్ పెట్టుకుంటే 25 ఏళ్ళ వ్యక్తి 1000 రూపాయలతో కూడా హ్యూజ్ అమౌంట్. నెలకి 1000, 12%తో కూడా సుమారుగా లెక్కిస్తే 30 లక్షల వరకు వస్తుంది. ఇంకా 3,000 వేసుకుంటే 1 కోటి రూపాయల వరకు వస్తుంది. సో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. కిడ్స్ ఉంటే వాళ్ళ చదువులకి ఒకటేసారి మనం అమౌంట్ రావాలంటే కుదరదు. ఇప్పుడే నుంచే వేసుకుంటే ఒక హౌస్ కోసం 10-15 నెలలు ఇట్లా
ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. అయితే ఇది వినటానికి బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ₹1,00,000 వచ్చే వ్యక్తి అని చెప్పాం మనం. ₹1,00,000 వచ్చే వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, 20-30 వేలు పెట్టి ప్రీమియం పెట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, 20-30 వేలు సంవత్సరానికి కట్టి, 40 వేలు కట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. మన టార్గెట్ ఐ డ్రీమ్ ద్వారా ఆర్డినరీ పీపుల్, పేద ప్రజలు, సామాన్య ప్రజల్ని ధనవంతులు చేయటం ఎట్లా, వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎట్లా అనేది మన టార్గెట్. వండర్ఫుల్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, ఒకటేసారి మీరు టర్మ్ ఇన్సూరెన్స్కి 20-25 వేలు కట్టాలి, మీ దగ్గర లేదు, సామాన్యమైన ప్రజలు కట్టలేరు. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 1 ఇయర్ పక్కగా పెట్టండి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 20-25 వేలు కట్టాలి, పక్కగా పెట్టండి. ఫస్ట్ రివర్స్ చెప్తున్నా నేను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఫస్ట్ సిప్ స్టార్ట్ చేయండి. 20 వేలు వచ్చే వ్యక్తి నెలకు 3 వేలు కట్టగలరు కదా. 1 ఇయర్ సిప్ కట్టండి, స్మాల్ డ్రాప్స్. 1 ఇయర్ తర్వాత 36,000 అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్, కుటుంబానికి హెల్త్ రక్షణలోకి వచ్చింది. డబ్బులు మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ అలా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 20 వేలు ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత సిప్ నెక్స్ట్ ఇయర్కి కొంచెం పెరుగుతుంది కదా జీతం, ఇంకొక 2-3 వేలు పెంచుకోండి సిప్. ఒక 3-4 ఏళ్ళు అవ్వగానే మీకేమవుతుంది, ఒక 4-5 ఏళ్లలో కార్పస్ అవుతుంది. ఒక 3 లక్షల ఒక 3-4 ఏళ్లలో 3 లక్షలు 4 లక్షలు జమ అయ్యేలాగా పెట్టుకోండి. లక్షకి 800 SWP వస్తుంది, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్. లేదా 700 పెట్టుకోండి, 8% పెట్టుకుంటే 3-4 లక్షలకి ఒక 3-4 వేలు నెలకి వచ్చేలా పెట్టుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక ఆర్డినరీ పీపుల్ ఒక 1 ఇయర్ ఎలాగో సిప్ వేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 1 ఇయర్ తర్వాత కొంచెం పెంచుకోండి సిప్ అమౌంట్. అప్పుడు ఏమవుతుంది, 20 వేలు 25 వేలు 30 వేలతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మళ్ళీ పెంచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకొక 3-4 ఏళ్ళు 3-4 ఏళ్ళు అన్ఫార్చునేట్గా ఆ వ్యక్తికి ఏమైనా అయితే మనం ఏం చేయలేం. ఆర్డినరీ పర్సన్ కాబట్టి మనం ఏం చెప్తున్నాము, కొంచెం వెల్త్ జమ చేసుకోండి, దాని నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టండి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టండి. ఒక 3-4 లక్షలు అయిన తర్వాత SWP పెట్టి టర్మ్ ఇన్సూరెన్స్ మళ్ళీ సిప్ కట్టండి. 4 సంవత్సరాల తర్వాత సిప్. ఇక టర్మ్ ఇన్సూరెన్స్కి మీరు సపరేట్గా డబ్బులు కట్టే పని లేదు, ఎందుకు 4 లక్షల నుంచి SWP చేస్తున్నారు. ఇంకొక 1 లక్ష ఇంకొంచెం పోయిన తర్వాత 2-3 లక్షలు పోయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్కి కూడా మీరు SWP పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత లైఫ్ లాంగ్ స్మూత్గా వెళ్తుంది. అంటే మనం ఆర్డినరీ పీపుల్కి ఏం చెప్తున్నామంటే, ధనవంతులకు ఫస్టే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆర్డినరీ పీపుల్కి ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ద్వారా స్టార్ట్ చేయండి. 1 ఇయర్ 2 ఇయర్ ఎంత కొంత ధనం అక్యుములేట్ అయింది, మొత్తం విత్డ్రా చేయకుండా కొంత హెల్త్ ఇన్సూరెన్స్ తీయండి. కొంత అక్యుములేట్ అయిన తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్కి ప్లాన్ చేయండి. చేస్తే జీవితకాలం లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి రక్షణ, భార్య పిల్లలకి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వెల్త్ క్రియేట్ అయ్యింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో దీర్ఘకాలంలో షార్ట్ పీరియడ్లో ధనం సమకూడదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మల్టిప్లై అవుతుంది, వెల్త్ క్రియేట్ అయింది. అంటే ఆర్థిక ఫినాన్షియల్ ప్లానింగ్ ఆర్డినరీ పీపుల్కి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు చక్కగా ఒడ్డును. వండర్ఫుల్ సార్. అంటే టైం ఈజ్ వాల్యుబుల్ అంటారు కదా, మేబీ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో ఫైనాన్షియల్గా టైం వాల్యుబుల్ అని చెప్పడానికి. అండ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా సార్. తప్పకుండా మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, రైట్ గారు.